కామారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ వర్గాల ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ. ఈ సందర్భంగా షబ్బీర్లు మాట్లాడుతూ కామారెడ్డి అభివృద్ధికి 27 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు మంజూరు చేయించాను. పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం ఆధునీకరణ కోసం 8 కోట్ల రూపాయలు, పట్టణ అభివృద్ధి కోసం TUFIDC నిధులు 12 కోట్లు మరియు ప్రత్యేకంగా 3.5 కోట్లు, గ్రామీణ అభివృద్ధి కొరకు 4.50 కోట్లు, MGNREGS నిధులు CC రోడ్ల గురించి మంజూరు చేయించాను. నేను మాటలతో అభివృద్ధి చేయను, చేతలతో అభివృద్ధి చేసి చూపిస్తా. రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సరం కాలంలో 55 ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. బీజేపీ నాయకుల మాటలు చెబుతారు కానీ అభివృద్ధి చెయ్యరు. దాని నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్ని ఇచ్చాడు? ప్రతి ఖాతాలో 15 లక్షల నగదు వేస్తానని ఎంతమందికి వేశాడు? దేశానికి దోపిడీ చేసి పారిపోయిన ఎగవేత దారుణాలను దేశానికి తిరిగి తెప్పిస్తానని ఎంతమందిని తీసుకువచ్చావు? దేశానికి దోచి అందని అంబానీలకు పెడుతున్నావు. ప్రపంచం మొత్తం ఆదా అని డిఫెక్ట్ టైలర్ అంటూనే నీవు నోరెందుకు మెదపడం లేదు? టీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రాన్నిగా మార్చి 8 లక్షల కోట్లు అప్పు చేశారు. 2014లో సర్ప్లస్గా 14,000 కోట్ల రూపాయలు ఇట్లా నగదు, 60 కోట్ల రూపాయల అప్పు కొత్త తెలంగాణకి ఇచ్చింది. నువ్వు 60 కోట్లకు 7 లక్షల కోట్ల రూపాయలు పోయినావు. నగదు పోయి 60 కోట్ల రూపాయలు మైనస్లో నగదు ఖజానా ఖాళీ పెట్టి పోయినావు. పిల్లలు స్కాలర్షిప్స్ లేవు. ఇవాళ స్కాలర్షిప్స్ నిన్న రిలీజ్ చేసేసినాం చాలామంది పిల్లలకు. మన మైనార్టీకి 75 crores రిలీజ్ చేసినాం. అలాగే డైట్ ఛార్జెస్ 40% పెంచినాం. ఇవాళ ఆడపిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం. మరి ఇవన్నీ డెవలప్మెంట్ కవిత మీరు దోసుకున్నడే తెలుసు మీకు, మీ కుటుంబానికి. కేసీఆర్ కుటుంబానికి ఏం తెలుసు అంటే దోసుకున్నాడు. కేటీఆర్ కుటుంబానికి ఏంటంటే వాళ్ళ కుటుంబంలో జాబ్ వచ్చింది. వీళ్ళు దిగగానే 54,000 మందికి జాబ్ వచ్చింది. అప్పుడు ఓన్లీ కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్కి, హరీష్ రావుకు, కవితకు, సంతోష్ రావుకు, ఇక ఈ కన్నారావుకు, ఎన్ని రావులు ఉన్నాయో అంతా వాళ్ళకే వచ్చినాయి. మన పిల్లలకి వచ్చే ఏడొచ్చినాయి. ఇవాళ ఆదివాసులకు, ట్రైబల్కు, బీసీలకు, ఓబీసీలకు, మైనారిటీకు, ముస్లిమ్స్కు, అన్ని వర్గాలకు ప్రతి వారికి జాబ్ వచ్చింది. చురువైంది. ఇంకా రేపు వస్తూనే ఉంటుంది. కవితకు ఏమన్నది? ఆ లిక్కర్ అమ్ముకోమను సైలెంట్గా. ఆమెకు ఎందుకు రాజకీయం? లిక్కర్ అమ్ముతారా? వాళ్ళ మహిళలు ప్రొటెస్ట్ చేసినా లిక్కర్ బంద్ చేయండి, మా భర్తకు ఈ లిక్కర్ వల్ల మా కుటుంబం నాశనం అయిపోతున్నది అని మహిళలు అడుగుతూ ఉంటే నువ్వేమో మహిళలకు లిక్కర్ తాగిపించి, మగవాళ్ళకు లిక్కర్ తాగిపించి మా కుటుంబాల్లో చెడగొడుతున్నది కుటుంబం అంటే కేసీఆర్ కుటుంబం, మళ్ళీ కవితమ్మ. జైలు కూడా పోయొచ్చింది. ఇంకేమన్నా ప్రూఫ్ కావాలా? ఎంతసేపు అడుగుతున్నా అంటే జైలే ఉన్నది. ఇంకేమన్నా